ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఖచ్చితంగా మన కష్టార్జితాన్ని మనము అనుభవించేటట్లుగా దేవుడు సహాయం చేస్తానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. దేవుని వాక్యము జీవం కలిగినదండి. దేవుడు వాక్యము ముద్ర వేసేటువంటిది. అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉంటుందండి దేవుని వాక్యం. అయితే ఈ లోకంలో మనం కష్టపడతాం, ఏదన్నా ఒక పొలము మనం పని చేస్తాం, లేదా ఒక ఇల్లు కట్టుకుంటాం. మనం ఏదేదో కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఇతర మనుషులు వచ్చి ఇది నాది, నా స్థలంలో మీరు కట్టారు, లేదా నా స్థలంలో పనిచేశారని మనం కష్టపడిన కష్టార్జితము మన చేతికి రాకుండా, మన చేతి దగ్గరికి వచ్చింది నోటి దాకా రాకుండా మనుషులు లాక్కునేటువంటి మనుషులుగా ఉన్నారండి. అలాంటి పాప లోకంలో ఉన్నాం. అయితే దేవుడు మనం ఏదైతే కష్టపడ్డామో అది మనం అనుభవించేటట్లుగా చేస్తానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా సెలవిస్తున్నారండి. దేవుడు మనల్ని ధన్యులుగా చేయాలని ఆశపడుతున్నారండి. మనము దేవుని ప్రజలము, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గొర్రెలు ఈ లోకంలో మనల్ని దేవుని గొర్రెలతో పోల్చాడండి. అంటే గొర్రెలు కాపరి వెళ్ళిన బాటలో వెళ్తూ ఉంటాయి. కాపరి అగ్నిలోకి తీసుకొని వెళ్ళినా, లేదా నీటిలోకి తీసుకొని వెళ్ళినా గొర్రెలు వెళ్ళిపోతుంటాయి. ఏమంటే మా కాపరి మాకు మంచి దారే మాకు ఏర్పాటు చేస్తారు, మాకు ప్రాణానికి ఏ ప్రమాదం లేదని గొర్రెలు కాపరిని నమ్మి వెళ్తాయి. మనం ఈ లోకంలో మనుషుల్ని నమ్ముతున్నాం. మనుషుల్ని నమ్మకూడదు. మనం దేవుడే మన ప్రధాన కాపరై ఉన్నారు. ఈ లోకంలో దేవుడు కొంత మంచి సేవకుల్ని, అంటే దేవుని బిడ్డని కాపర్లుగా నియమించారు. అందరినీ కాదండి, కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవునికి నిజంగా పనిచేస్తున్నారు. కొంతమంది దేవుని ఆత్మని పొందుకొని ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా సేవ కోసం పెట్టేటువంటి కాపర్లు ఉన్నారు. అలాంటి కాపర్ని మనము కనుగొనాలని మనం ప్రార్థన చేస్తే దేవుడే స్పష్టంగా మనకు బయలుపరుస్తారు. అలాంటి కాపరి బాటలో మనం నడిస్తే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. మనము కూడా ఇతరుల్ని నడిపించేదానికంటే ఆ కాపరి నేర్పిస్తాడు మనకి. మనం ఎలా నడవాలి, ఇతరుని ఎలా సర్వసత్యంలోకి నడిపిస్తాడని మనము నేర్చుకొని కూడా అనేక మందిని నడిపించేదానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనము వాక్యము నేర్చుకోవాలి. వాక్యం చెప్పేటువంటి బిడలుగా ఉండాలి. ఇతరులకి మనకు తెలిసిందే దేవుడే నిజమైన దేవుడు, దేవుడే దగ్గరికి వస్తేనే మన పాపాలు క్షమించబడతాయి అని మనం ఎప్పుడైతే మనకు తెలిసింది చెప్తామో, వినుట ద్వారా వాళ్ళకి విశ్వాసం కలుగుతే మన జీవితంలో జరిగిన సాక్ష్యాలు కూడా చెప్పాలండి. అప్పుడు దేవుడు మన ప్రతి ఒక్క కష్టం, మనం కష్టపడి వాక్యం చెప్తున్నాం, కొంతమంది మనం దూషిస్తారు. మన కష్టార్జితముని దేవుడు అనుభవించేటట్లుగా, అంటే మనం కష్టపడి చెప్తాం, వాళ్ళు మనల్ని తిట్టినా కూడా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళు మారేటువంటి దినాలు ఖచ్చితంగా వస్తాయి. మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయకుండానే మనకు ఉద్యోగం రావాలి, మనం ప్రయత్నం చేయకుండానే అది రావాలి ఇది రావాలంటే కుదరదండి. మనం ఏదన్నా ఒకటి కొనాలనుకుంటే మనము అంగడికి వెళ్ళాలి, డబ్బులు ఇస్తేనే మనకి ఇస్తారు, మనకేం ఊరక వచ్చి చేతికి ఇవ్వరు. కాబట్టి మనం ఏదైనా ప్రయత్నం చేస్తేనే అది మనకు వస్తుంది. ప్రయత్నం చేయకుండా మనకి ఏది కూడా రాదు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతికేటువంటి బిడలుగా ఉండాలండి. సాతాను అమాంతంగా నోరు తెరుచుకోనుంది. ఎలా నోరు తెరుచుకోనుందంటే అనేక మంది రైతులు ఉన్నారు, కష్టపడి పని చేస్తున్నారండి. ఇతరులు ఎవరైతే అధికారంలో ఉన్నారో, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారో, ఆ రైతులు పంటలు మావి అని వాళ్ళ పేర్ల మీదకి అన్యాయంగా రాపించుకొని మోసం చేస్తున్నారండి. అనేకము ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఈ లోకంలో పాపము పండిపోయింది. ఈ లోకంలో మోసాలకే రోజులున్నాయి. ఈ లోకంలో పాపానికే రోజులున్నాయి. మంచికి రోజులు లేవు, పరిశుద్ధతకి రోజులు లేవు, దేవుని బిడలకి రోజులు లేవు. అలాంటి పాప లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనము ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా మనం దేవుని వైపు చూడాలండి. మనము విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడు యేసు వైపు మనం చూస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. మనం కుడికి ఎడమకి ఎప్పుడైతే తిరుగుతామో అమాంతంగా మనం ఊపిలోకి వెళ్ళిపోతాం. ఊపి అది ఎలా ఉంటుందంటే మనము తెలియకుండా నడుచుకుంటూ వెళ్తాం. ఊపిలాగా మనకు తెలియదు, మనం అక్కడికి వెళ్ళిపోతాం.
మనము లోపలికి వెళుతూ ఉంటాం. మనం బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా మనం ప్రయత్నించే కాడికి లోపలికి దిగుతూ ఉంటాం. ప్రాణాలు పోతాయి, ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు చేయి దాటిపోతాయి. ఆ ఊపిలో గొంతు దాకా, అదే విధంగా తల దాకా పూర్తిగా మునిగిపోయి చనిపోతున్నారండి. అలాంటి ఊపి ప్రతి ఒక్క మానవానికి సాతాను వేస్తుంది, అలాంటి ఉచ్చులేస్తుంది. ఈ లోకంలో జంతువులు ఉన్న ఎక్కువ ఆహారం పెడితే జంతువులు అక్కడికి వెళ్ళిపోతాయి. అయితే అక్కడ ఉచ్చుందని జంతువులకు తెలియదు. మనకు కూడా కొన్ని అక్కడ పెట్టి మనము కూడా అక్కడికి వెళ్ళి అమాంతంగా దాని చేతుల్లో చెక్కబడుతున్నాం. ఇవన్నీ తప్పించుకోవాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుడికి ప్రార్థన చేస్తే మన కష్టార్జితం కూడా మనం అనుభవించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేసి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో ధన్యులగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా కష్టార్జితముని మేము అనుభవించేటట్లుగా చేస్తున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసే, మీరు ప్రతి ఒక్క మానవాళి బాధని మీరు స్వీకరిస్తున్నారయ్యా. ప్రతి ఒక్క మానవాళి దుఃఖాన్ని చూస్తున్నారయ్యా. ఈ లోకంలోనయ్యా పాపము పండిపోయిందయ్యా. ఆ పాపం ఎంత పండిపోయిందంటే యేసయ్యా, ఈ గొప్ప గొప్ప అధికారంలో ఉన్నటువంటి వారికి యేసే మంచి మనసు లేకుండా రైతులయ్యా యేసే కష్టపడి వాళ్ళ కష్టార్జితము ఆ పొలం దున్నుకొని ఆహారం తినాలి. అలాంటి మనుషుల దగ్గర నుంచి అనవసరంగా పంటలు కోసేస్తున్నారయ్యా. అనవసరంగా వచ్చి వాళ్ళ భూమి అయితే మా భూమిని తప్పుగా రాపించేసుకునేసి యేసే మోసం చేస్తున్నారయ్యా. అధికారులకు చెప్తామంటే అధికారులే అలాంటి పాపానికి లోనవుతుంటే ఆ రైతులు ఎంతగానో బాధపడుతున్నారు. రైతులే కాదు, ఈ లోకంలో మంచిగా ఉండేటువంటి వారు కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని ఒకరి పేరు మీద ఉండేది అన్యాయంగా ఇంకొకరి పేరు మీదకు మార్చుకొని మోసాలు ఈ లోకంలో ఎక్కువ ఉన్నాయ్యా. ప్రార్థన చేస్తున్నానయ్యా, మీరు వాక్యం ఏం సెలవిస్తారు? ఖచ్చితంగా నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించేదవు అని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి మా కష్టార్జితమును మేము అనుభవించేటట్లుగా చేస్తున్న దేవా, మేము మీ దగ్గరికి రావాలయ్యా. మా హృదయాన్ని మీ పాదాల ముందు కొమ్మరించుకుంటే మీరు మా ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క వేదనని, ప్రతి ఒక్క బలహీనతని, ప్రతి ఒక్క రొప్పదల్ని తోసివేస్తున్న దేవా, తీసివేస్తున్న దేవా, కడుగుతున్న దేవా, మీ నామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ధవల వన్నుడా, రత్న వన్నుడా, ప్రకాశమానమైన వేకువ చొక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న మా పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మొరని మీరు ఆలకించండి. తగిన సమయంలో మీరు ఆమేన్ అని ముద్ర వేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడమని, యేసయ్య యవన వయసులో మీ కాడి మోసి వాళ్ళ కష్టార్జితంగా వాళ్ళు అనుభవించేటట్లుగా సహాయం చేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను, నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్